కోర్టులో జడ్జి గారు ఎలా తీర్పిస్తూ ఉంటారో, ఈ రాజ్ని ఇప్పుడు బెయిల్ మీద విడిపించామంటే మళ్ళీ అతను కేసు కొట్టేయడానికి అతను ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. అందుకే ఇతన్ని విడిపించుకున్న బెయిల్ని రద్దు చేస్తున్నాను. ఇతనికి ఇంకా శిక్ష ఉంది. పూర్తి సాక్ష్యాలు తెలిసేంత వరకు ఇతను జైల్లోనే ఉండాలని కోర్టు వారు పూర్తి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అంటారు. అది విని రాజ్, కావ్య, అపర్ణ, రాజు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జడ్జి గారు ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళాక అపర్ణ కావ్యతో ఇలా అంటూ ఉంటుంది, అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని అస్సలు అనుకోలేదు కావ్య. ఎన్నాళ్ళు నువ్వు ప్రతి విషయం ఆలోచించి మాట్లాడేదానివి, కానీ ఇప్పుడు అలా మాట్లాడటం లేదు. నువ్వు నీ భర్తకి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తావా? ఇలా చెప్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు నన్నే కాదు, ఈ ఇంటి వాళ్ళందరినీ కూడా బాధ పెట్టావు. రాజ్ జీవితంలో కోలుకోలేని దెబ్బ తీసావు. నువ్వు చెప్పిన సాక్ష్యంతోనే జడ్జి గారు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. నీ కారణంగానే ఇలా జరిగింది అని చెప్పి అపర్ణ చాలా బాధపడుతూ కావ్యతో అంటుంది. అది విని కావ్య అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతుంది. అత్తయ్య గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే అక్కడ ఉన్న అపర్ణ మాత్రం, లేదు, నీ కారణంగానే నా కొడుక్కి ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది. నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇప్పుడు వాడు ఆ జైల్లోనే ఉండవలసి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కావ్య చాలా బాధపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.